హాయ్ ఎవ్రీవన్. టుడే మీకు సింపుల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సింది సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, ఆనియన్స్, లెమన్, గార్లిక్, చిల్లీస్ అండ్ కొరియాండర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ బీట్ చేసుకున్న 4 ఎగ్స్. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిర్చి వేసి ఆనియన్స్ వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనివ్వాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. మిశ్రమాన్ని మొత్తం ఒకసారి చేసుకొని మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ అందులో వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్ని బాగా మగ్గనివ్వాలి. తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా చేసుకున్న రైస్ని అందులో కొంచెం కొంచెముగా యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత రైస్ని బాగా కలుపుకోవాలి. మొత్తం ఎగ్స్ మనం ముందు చేసిన తర్వాత అంతా కలిసేలాగా. తర్వాత అందులోకి సాల్టు, గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి అందులో. లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత గార్నిష్ కోసం లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్గా గార్లిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మనం సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ రెడీ అయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. అందరూ ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కమెంట్ చేయండి.